ఇప్పుడే తల అజిత్ కుమార్ గారు నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ చూశాను మామ. మూవీ చూశాక నా ఫీలింగ్ ఏంటంటే ఫ్యాన్స్ కి అయితే పండగే, మామూలు పండగ కాదు, గూస్ బంప్స్ అంతే. ఇంకా మిగతా వారికి ఎలా ఉంది అనేది ముందు ముందు అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు జాక్ మూవీ రివ్యూ కూడా మనం ఇచ్చేసాం ఆల్రెడీ, మన ఛానల్లో ఉంది. లాస్ట్ లో ఎండ్ కార్డ్స్ లో అయితే వస్తుంది చూడండి. అలాగే మన ఛానల్లోకి మీరు కొత్తగా వచ్చినట్టయితే ఈ వీడియో పూర్తి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మరి రివ్యూలోకి వెళ్ళిపోదాం. ముందుగా మూవీ కథ ఏంటో చూద్దాం మామ. రెడ్ డ్రాగన్ అలియాస్ ఏకే ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అనమాట. తన కొడుకు పుట్టిన తర్వాత ఆ కొడుకు కోసం అన్ని వదిలేసి జైలుకి వెళ్ళి అన్ని ఒప్పుకొని అప్రూవర్గా మారి తన కొడుకుని కలుసుకోవడానికి బయటకు వస్తాడు. ఆ టైంలోనే తన కొడుకుని ట్రాప్ చేసి డ్రగ్స్ కేసు అండ్ మర్డర్ కేసులో ఇరికిస్తారు. ఇరికించిన తర్వాత ఆ విషయం తెలుసుకున్న మన డాన్ ఏకే మళ్ళా డాన్ డ్రాగన్ గా మారతాడనమాట. మారి తన స్టైల్లో తన ఎవరు ఇరికించారు, దానికి కారణం ఎవరు, తన కొడుకుని ఎలా బయటకు తీసుకొచ్చాడు, ఇరికించిన వాళ్ళని ఎలా పగ తీర్చుకున్నాడు అనేదే మూవీ స్టోరీ లైన్. గత కొన్నాళ్ళుగా అజిత్ గారు సీరియస్ గా సినిమాలు తీయట్లేదు మామ. సింపుల్ స్టోరీతో ఎలివేషన్స్ తో ఫ్యాన్స్ కోసం సినిమాలు తీస్తున్నాడు అంతే. ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా సేమ్ ఫ్యాన్స్ కోసం తీసినట్టే ఉంటది ఎలివేషన్స్ తో. ఇలాంటి మూవీ స్టోరీలో మనం ఇంతకు ముందు చాలా సినిమాలు చూసాం మామ. ఒక పెద్ద డాను ఫ్యామిలీ కోసం మారడం, మళ్ళీ ఫ్యామిలీకి ఏదో వస్తే మళ్ళీ డాన్ గా మారడం, ఇదే స్టోరీ మీద గతంలో మనం చాలా సినిమాలే చూసాం. ఫస్ట్ హాఫ్ అంతా కూడా అజిత్ గారికి ఫుల్ గా ఎలివేషన్స్ తో నింపేశారు మామ. ఇంకా అజిత్ గారి ఫ్యామిలీ స్పెయిన్ లో ఉండడం, కొడుకు కోసం జైలు నుంచి తను వస్తే మళ్ళీ జైలుకు కొడుకు వెళ్ళడం అండ్ ట్రాప్ చేసిన వాళ్ళని పట్టుకోవడంతో ఫస్ట్ హాఫ్ అంతా కూడా వీటి మధ్యలో సాగిపోతుంది మామ. ఇంకా సెకండ్ హాఫ్ లోకి వస్తే అజిత్ గారి ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్తారు మామ. తను డాన్ గా చేసిన పాత సినిమాల నుంచి మంచి మంచి సీన్స్, సాంగ్ రిఫరెన్స్, విలన్ రిఫరెన్స్, అంతా మంచి మంచి హైలైట్ ఇచ్చే సీన్స్ అవన్నీ రిఫరెన్స్ గా తీసుకుంటారు. వాటిని ఈ సినిమాకి లింక్ చేసిన విధానం చాలా బాగుంది. యంగ్ లుక్ లో కూడా అజిత్ గారు అసలు ఎక్సలెంట్ గా ఉన్నారు మామ. ఈ విషయంలో ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ మిల్స్ పెట్టేశాడని చెప్పుకోవచ్చు మామ డైరెక్టర్. ఇంకపోతే ప్రీ ఇంటర్వెల్ కు ముందు సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్లు కూడా చాలా బాగున్నాయి. ఇంకా కథ పరంగా రెగ్యులర్ సినిమా అయినా అజిత్ ఫ్యాన్స్ కి మాత్రం మంచి కిక్ ఇచ్చే సినిమా మామ ఇది. సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా అదిరిపోయాయి మామ. అండ్ అజిత్ సినిమాలో రెగ్యులర్ గా కనిపించే గన్స్, చేంజింగ్స్ అవన్నీ ఇందులో కూడా ఉన్నాయి మామ. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అజిత్ గారు ఎప్పటిలాగానే యాక్షన్ సీన్స్ తో ఎలివేషన్స్ తో అదరగొట్టాడు. త్రిష గారు మాత్రం అక్కడక్కడ క్యూట్ గా కనిపించారు. ఇంకా అజిత్ గారు కొడుకుగా చేసిన తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్ కార్తిక్ దేవ్ కూడా బాగానే చేశాడు మామ. ఇంకా సునీల్ గారు కూడా అజిత్ రైట్ హ్యాండ్ గా సీరియస్ పాత్రలో బాగానే చేశాడు. ఇంకా అర్జున్ దాస్ అయితే విలన్ గా ఒక కొత్త పాత్రలో అద్దర కొట్టేశాడు మామ, మామూలు కాదు. ఇంకా సిమ్రాన్ కూడా ఒక మంచి స్కోప్ ఉన్న పాత్ర ఇచ్చారు మామ. యోగ బాబు కూడా తనకిచ్చిన పాత్రలో తను బాగానే చేశాడు. ఇంకా మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన పాత్రలో వాళ్ళు చాలా బాగా చేశారు మామ. సినిమాటోగ్రఫీ విజువల్స్ కొత్తగా సూపర్ ఉన్నాయి మామ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ జీవి ప్రకాష్ అద్దర కొట్టేశాడు. సాంగ్స్ మాత్రం యావరేజ్ గా ఉన్నాయి. యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఇంకా సినిమాలో చూపించే గన్స్, కార్స్ అలాంటి వాటి కోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా బాగానే కష్టపడినట్టు కనిపిస్తుంది. ఇంకా డైరెక్టర్ అదిక్ రవిచందర్ కథ పాత్ర తీసుకున్న డైరెక్షన్ తో అజిత్ ఫ్యాన్స్ ని బాగానే మెప్పించాడు. ఇంకా నిర్మాణ పరంగా చూసుకుంటే మన తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బాగానే ఖర్చు పెట్టినట్టు తెరపై కనిపిస్తుంది. మెయిన్ గా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మామ. ఈ డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ ఎవరైతే ఉన్నారో అజిత్ గారికి వేరే అభిమాని. తన హీరోని ఎలా అయితే చూడాలనుకున్నాడో అలాగే ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేసి దింపాడు. ఫ్యాన్స్ ను ఖుషి చేశాడు. ఓన్లీ ఫ్యాన్స్ కోసమే ఈ సినిమా తీశాడు. లోకేష్ కనగరాజు గారికి కమల్ హాసన్ గారు అంటే చాలా ఇష్టం అంట మామ. ఆయన పెట్టి విక్రమ్ సినిమా తీశాడు, బ్లాక్ బస్టర్ కొట్టాడు. కార్తిక్ సుబ్బరాజ్ గారికి రజనీకాంత్ గారు అంటే చాలా ఇష్టం అంట మామ. పేట సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇంకపోతే లెల్సన్ దిలీప్ కుమార్, ఆయన ఈ జైలర్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు రజనీకాంత్ గారు. తనకి ఇష్టమైన హీరో అజిత్ కుమార్ గారికి కూడా మంచి బ్లాక్ బస్టర్ ఇద్దాం అనుకున్నాడు డైరెక్టర్. మరి ఎవరం బెడిసి కొట్టింది తెలుగులో అయితే. నాకు తెలిసి తమిళ్లో హిట్ అవ్వచ్చు ఈ సినిమా, నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే తమిళ్లో అజిత్ గారికి వీరాభిమానులు చాలా ఉన్నారు. మరి అక్కడైతే హిట్ అవ్వచ్చు ఈ సినిమా. ఓవరాల్ గా గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ వన్ టైం వాచబుల్ అని నాకైతే అనిపించింది. మరి మీకేమనిపించిందో ఖచ్చితంగా సినిమా చూశాక నాకు అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ రివ్యూ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి మామ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి బై బై. జాక్ మూవీ కూడా మనం రివ్యూ ఇచ్చాం, ఆ రివ్యూ మన ఛానల్లో ఉంది. ఇప్పుడు ఎండ్ కార్డ్స్ లో కూడా వస్తుంది, నచ్చితే చూడండి.